ప్రియమైన విద్యార్థులారా, చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం కలుసుకుంటున్నాం. ప్రతిరోజులాగే ఈ రోజు మంచి రోజే, కొత్త రోజే. మన చేతులతోనే ఏదైనా ఉంటుంది కానీ రోజులో ఏమీ ఉండదు. మనం సమయాన్ని వాడుకుందాం. అలాగే మన పాఠశాల ఆవరణ యొక్క పవిత్రతను కాపాడుకోవడం మన బాధ్యత. విద్యా బుద్ధులు శుద్ధులు నేర్చుకుని అక్కడి నుండి వచ్చిన మనం ఆ పాఠశాల ఆవరణని దుష్ట కార్యాలకి వినియోగించుకుంటూ దాని పవిత్రతను పాడు చేయడం చాలా దుర్మార్గం. దాని పవిత్రతను కాపాడుకోవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. సరే, మిమ్మల్ని విసిగించైనా మీకు విద్యా బోధన చేసే మీ బయోరాజ్ ఈ ఆనందరాజ్. లెట్ us into the lesson. మనం విసర్జన క్రియ గురించి, ఎక్స్క్రియేటరీ సిస్టమ్ గురించి మనం నేర్చుకుంటున్నాం. ఈ రోజున 6వ వీడియో మూత్ర సంఘటన గురించి మనం మాట్లాడబోతున్నాం. కంపోజిషన్ ఆఫ్ యూరిన్. కాంపోజిషన్ ఆఫ్ యూరిన్ ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. మూత్ర సంఘటన. సో మూత్రం చూడడానికి ఇట్స్ ట్రాన్స్పరెంట్ లిక్విడ్ అండ్ ఇట్ హ్యాస్ అంబర్ కలర్ due to the presence of urochrome. అంబర్ కలర్ లేత పసుపు రంగులో ఉంటుంది. ట్రాన్స్పరెంట్ లిక్విడ్. సో అలాగనే యూరోక్రోమ్. యూరోక్రోమ్ అనే వర్ణక పదార్థం వలన ఇది హిమోగ్లోబిన్ విచ్ఛిన్నం చెందడం వలన ఏర్పడే ఒక వర్ణక పదార్థం యూరోక్రోమ్. సో ఇది పారదర్శకంగా ఉండే ఒక ద్రవ పదార్థం. అలాగే లేత పసుపు రంగులో ఉంటుంది. అలాగే ఇక్కడ హిమోగ్లోబిన్ విచ్ఛిన్నం చెందడం వలన ఏర్పడిన ఉత్పత్తి అయిన యూరోక్రోమ్ వలన దీనికి అంబర్ కలర్ అనేది వస్తుంది. సో దిస్ యూరిన్ varies and considerably depending on several factors. చాలా మార్పులు చెందుతూ చాలా తేడాగా కనిపించడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. మొదటిది ప్రోటీన్స్, మాంసపు కృతులు. మాంసపు కృతులు ఎక్కువ తీసుకోవడం వల్ల మన శరీరంలో అంటే యూరిన్ లో యూరియా శాతం ఎక్కువ అవుతుంది. దానికి గల కారణం అమైనో ఆమ్లాలలో ఉండే అమైనో వర్గాన్ని వేరు చేయడం డియామినేషన్ అనే ప్రక్రియ వలన. డియామినేషన్ అనే ప్రక్రియ వలన లివర్ లో జరిగే ఒక ప్రక్రియ. సో అమినో వర్గాన్ని వేరు చేయడం ద్వారా యూరియా ఫార్మేషన్ జరుగుతుంది, యూరియా ఉత్పత్తి అవుతుంది. సో ప్రోటీన్స్, టేకింగ్ ప్రోటీన్స్ రిచ్ ఫుడ్, it results the formation of urea in the urine by the deamination in the liver. సో ఈ విధంగా మాంసకృతులు ఎక్కువ తీసుకోవడం వల్ల యూరియా అనేది శాతం యూరిన్ లో పెరుగుతుంది. అలాగనే ద సెకండ్ వన్ కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు. కార్బోహైడ్రేట్స్ అనేది కూడా ఎక్కువ తీసుకుంటే
a large amount of carbohydrates intake. దీనివలన it increases the sugar levels in the blood. రక్తంలో చక్కెర శాతం పెరుగుతుంది. సో దాని వలన యూరిన్ లో కూడా చక్కెర శాతం అనేది ఇది యూరిన్ లో కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది. యూరిన్ ద్వారా బయటికి పంపించడం కూడా జరుగుతుంది. సో ఏ హెవీ ఇంటేక్ ఆఫ్ carbohydrates. So we can the sugars we can there is a heavy amount of sugar appear in the blood. So అంతేకాకుండా the another factor is liquids, ద్రవ పదార్థాలు. సో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుని షుగర్ పేషెంట్స్ లో కానీ మామూలుగానే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే బ్లడ్ లో షుగర్ అనేది ఎక్కువగా చూస్తాం మనం. అలాగే లిక్విడ్స్, ఇంటేక్ ఆఫ్ లిక్విడ్స్, లార్జ్ అమౌంట్ ఆఫ్ లిక్విడ్స్ అండ్ వాటర్, ఫుడ్, రిచ్ ఫుడ్, వాటర్ కంటెంట్ ఫుడ్. సో ఇలా తీసుకోవడం వల్ల కూడా యూరిన్ లో వాటర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. దాంతో యూరిన్ అనేది ఎక్కువగా పాస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో లిక్విడ్స్, వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇట్ ఇంక్రీజెస్ ద వాల్యూమ్ ఆఫ్ ది యూరిన్. సో ఈ వాటర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటే ఎక్స్క్రేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మోర్ యూరిన్ ఈజ్ ఎక్స్క్రేటెడ్, ఎక్కువ శాతం మూత్రం విసర్జన చేయవలసిన అవసరం వస్తుంది. ఇట్స్ డిపెండింగ్ ఆన్ ది ఇంటేక్ ఆఫ్ వాటర్, రిచ్ ఫుడ్ అండ్ లిక్విడ్స్. మనం తీసుకున్న ద్రవ పదార్థాలు అలాగే నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వలన యూరిన్ అనేది ఎక్కువగా ఫార్మేషన్ జరిగి మూత్ర విసర్జన చేయవలసిన అవసరం వస్తూ ఉంటుంది. So many factors are there. So depending factors. The urine contains 96% of water. యూరిన్ లో, మూత్రంలో 96% నీరే ఉంటుంది. 2.5% organic substances. కర్బన పదార్థాలు ఉంటాయి. అవి యూరియా, యూరిక్ యాసిడ్, uric acid, creatinine, B complex and C vitamins, water soluble vitamins, B complex and C vitamins, and also hormones, oxalates, etc. These are all organic substances. The urine contains 2.5% of organic substances. So కర్బన పదార్థాలు కలిగి ఉంటాయి. అలాగే the remaining 1.5% inorganic అకర్బన పదార్థాలు, inorganic substances కలిగి ఉంటాయి.
it is like phosphates, chlorides, iodine, సో ఇవి ఫాస్ఫేట్స్, అలాగే క్లోరైడ్స్ ఉంటాయి, అలాగే సోడియం, మెగ్నీషియం, ఇలాగా సో మెనీ ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ దీంట్లో చాలా వరకు ఉంటాయి. అలాగే కాల్షియం ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది. సో ఇవిగా చాలా వరకు పదార్థాలు ఉంటాయి. sulfur, calcium, etc. So the urine contains 96% of water and 2.5% organic substances and 1.5% inorganic substances. So ఈ విధంగా కలిగి ఉంటాయి. So it contains the nature of the urine. దీని తాలూకా స్వభావం ఎలా ఉంటుందంటే మొదట్లో ఎసిడిక్ గా ఉంటుంది, ఆమ్లయుతంగా ఉండి తర్వాత అది క్షారయుతంగా మారుతుంది. సో ఎసిడిక్ ఇన్ బిగినింగ్ and becomes alkaline. After the decomposition of the urea to form ammonia. After formation of ammonia, సో యూరియా విచ్ఛిన్నం చెందడం వలన, డికంపోజిషన్ చెందడం వలన ఏర్పడిన అమ్మోనియా వలన ఇది క్షారయుతంగా తర్వాత మార్పులు చెందుతూ ఉంటుంది. సో మొదటగా ఆమ్లయుతం కలిగి ఉంటుంది, ఎసిడిక్ గా ఉంటుంది ఇన్ బిగినింగ్, తర్వాత క్షారయుతంగా మారడం అనేది జరుగుతుంది. ఈ అమ్మోనియా ఏదైతే ఏర్పడుతుందో, డికంపోజిషన్ ఆఫ్ ది యూరియా టు ఫార్మ్ అమ్మోనియా ఈజ్ టాక్సిక్ సబ్స్టెన్స్ టు ది హ్యూమన్ సిస్టమ్. సో ఇది అతి టాక్సిక్ మ్యాటర్. సో విషపూరితమైనది మన శరీరంలో అమ్మోనియా. సో ఈ విధంగా నేచర్ ఆఫ్ ది యూరిన్ ఉన్నది. ఇవన్నీ కూడా విసర్జించబడతాయి యూరిన్ ద్వారా. సో ఇది యూరిన్ తాలూకా నేచర్. అలాగే కిడ్నీస్ చాలాసార్లు ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దాంట్లో ESRD ఒకటి. ESRD, the abbreviation of ESRD and stage renal disease. The complete and irreversible failure of kidneys is called as ESRD. మొత్తంగా ఇది ఫెయిల్యూర్ అయితే దాన్ని ఎండ్ స్టేజ్ ఆఫ్ రీనల్ డిసీజ్ అని చెప్పి మనం పిలుస్తాం. సో ఈ విధంగా మూత్రపిండాలు తమ పనిలో విఫలమైనప్పుడు, ఫంక్షన్ ఆగిపోయినప్పుడు యురేమియా అనేది ఏర్పడుతుంది. uremia. The functioning of the kidneys stopped. So ఇది కంప్లీట్, ఇది ఎప్పుడైతే if stop completely functioning of the kidneys, then the increase of water and waste
materials in the urine, it is dangerous position. The feet and hands may swell. కాళ్ళు చేతులు ఉబ్బుకోవడం అనేది జరుగుతుంది. At the stage it is called as uremia. The more water and waste materials are stored in the blood, so such type of stage is called as uremia. Feet and hands, legs may swell. So you may feel tired and weak. సో అసలు మనం ఇక్కడ టైర్డ్గా అనిపిస్తుంది, టైర్డ్ అండ్ వీక్, అలసటగా ఉంటాం, నీరసించిపోతాం, ఏ పని చేయలేం. సో ఆ విధంగా శరీరం అంతా ఉప్పిపోయి ప్రమాదానికి దారితీస్తుంది, చనిపోయే పరిస్థితి కూడా వస్తుంది. సో అటువంటి దాన్ని యురేమియా అంటాం మనం. సో ఇది కిడ్నీ ఫెయిల్యూర్స్. తప్పనిసరిగా దీనికి మనం వీ హ్యావ్ టు క్లీన్ ద బ్లడ్ టు ఫంక్షన్ ప్రాపర్లీ. The body needs clean blood to function properly at this stage. So there are so many solutions are there. ఆ బ్లడ్ క్లీన్ చేయడం కానీ లేదా మనం నూతనంగా వేరే కిడ్నీస్ అరేంజ్ చేయడం కానీ ఇలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి. లెట్ us discuss the solutions of these problems in the next video. So in this video, the composition of urine, we already learned this information. The composition of urine, the color, amber color, that because of the urochrome, hemoglobin విచ్ఛిన్నం వల్ల ఏర్పడుతుంది. ప్రోటీన్స్ వల్ల డియామినేషన్ జరిగి యూరియా అనేది ఏర్పడుతుంది. అలాగే కార్బోహైడ్రేట్స్ వల్ల చక్కెర శాతం పెరుగుతుంది యూరిన్ లో. అలాగే లిక్విడ్స్ వలన వాటర్ లెవెల్స్ పెరిగి ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయవలసిన అవసరం వస్తుంది. అలాగే 96% వాటర్ ఉంటుంది. 2.5% ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ లైక్ దీస్ ఆర్ ది ఆర్గానిక్ సబ్స్టెన్సెస్. 1.5% ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్. అండ్ ఆల్సో ద నేచర్ ఎసిడిక్, ఆ తర్వాత ఆల్కలైన్ గా మారడం జరుగుతుంది. ESRD అనేది ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. సో అలాగే కిడ్నీ ఫెయిల్యూర్స్ వలన శరీరంలో యురేమియా అనేది ఏర్పడుతుంది. సో ఈ విధమైన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సొల్యూషన్స్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మనం చూస్తాం. ప్రియమైన విద్యార్థులారా, మన కాంపోజిషన్ ఆఫ్ యూరిన్ చూసాం. మూత్ర సంఘటన ఏమేమి ఉంటాయి, మూత్రంలో ఎలా ఫార్మేషన్ జరుగుతుంది, దాంట్లో ఏమేమి ఉంటాయి అనేది మనం తెలుసుకోవడం జరిగింది. సో మన పాఠశాల విద్యాలయం దేవాలయంతో సమానం. అటువంటి పాఠశాల ఆవరణలో చెడు కార్యక్రమాలు జరగడము ఎవరు చేసినా మనం చూసినా దాన్ని అరికట్టవలసిన అవసరం ఉంది. అక్కడే విద్యాబుద్ధులు నేర్చుకుని అదే పాఠశాల ఆవరణను మనం దుష్ట కార్యాల వలన ఆ పవిత్రతను పోగొట్టడం చాలా దుర్మార్గకరం. కాబట్టి అటువంటి కార్యక్రమాలు జరగకుండా చూడవలసిన బాధ్యత మనందరిది. విద్యాలయం తాలూకా పవిత్రతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. సో విద్యార్థులారా, ఎప్పట్లాగే మిమ్మల్ని బోర్ పుట్టించైనా బోధించే మీ బయోరాజ్ ఇన్ ఆనందరాజ్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.